వార్తలకి స్వాగతం. ముందుగల హెడ్లైన్స్. పాలేర్ల జోరుగా లీడర్ల ప్రచారం. ఎలక్షన్లప్పుడు ఇదో ఆచారం. దొంగలు పెట్టుకుండ్రు పద్ధతి, ఆఖరికి పట్టింది అదో గతి. దర్గాలు అడుగు పెట్టిన పెద్దక్క దేవుణ్ణి అడిగిందట పెద్ద లెక్క. సత్తి కొలుస్తున్న కొత్త దేవుళ్ళు. నీకు తెలవని ఈ బాబాలు బొడ్ల వరాలు పోసుకొని పుట్టిండ్రు. దేవుళ్ళ కంటే గీ బాబాలకే గిరాకీ ఎక్కువ, బతుకులు ఎక్కువ, ఈనటోళ్ళు కూడా ఎక్కువనే. తట్టా బుట్టా చదువుతున్న మంగ్లీ. ఇజ్జత్ ఉన్న లేవన్నా అప్పు కడతారా? ఆ అప్పు కడతారా అని అంటున్నా. బంగారామం పెట్టి విమానం ఎక్కుడే, లండన్ విమానము. అబ్బా, పాలేరు ప్రజలకు ఇప్పుడు అస్సలు పరిచయం పెట్టినట్టయింది. గులాబీ పార్టీలు చెప్తున్న అభివృద్ధి కోటేయాలనా లేకుంటే సానుభూతితోని చేయి గుర్తోళ్ళని గెలిపియాలా అనేదే పబ్లిక్ని పరిశాల పడేసిన పరీక్ష. తుమ్మల సార్ కోటేస్తే రామరెడ్డి వెంకటరెడ్డి సార్ ఆత్మ తొక్కులాడుతుందేమో అని ఒక బాధ. మరి అట్లని సుచరితమ్మ కోటేస్తే పాలేరు బంగారు తునుక అవుతుందో కాదో అని ఇదోరంది. ఎవరికి వేసి ఎవరికి వేయకున్నా కష్టమే. మంచిగా ఒక్కొక్కరికి రెండు ఓట్లుంటే ఎంత మంచిగుండు, షేరోటేద్దుము అని అనుకుంటున్నట పబ్లిక్. సరే కానీ ఎవరిని గెలిపిస్తారేమో కానీ ఇప్పుడైతే లీడర్ల ప్రచారం ఎట్లా నడుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇంకొక సినిమాలో అడుక్కున్నా, అంత పువ్వు ఉంటాయ్యమ్మో, అంత కూరుంటాయ్యమ్మో. సల్లకచ్చి ముంత దాచినట్టు ఓట్లకచ్చి కూర పువ్వులు అడుగుతావేంది సారు? ఒక ఓటు ఉంటాయ్యమ్మో, మీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడతా అమ్మా అమ్మా. ఇది పాట అంటే గిట్ల వాడితే ఓట్లు వాడతాయి. ఒట్టి చేపలన్న చికెన్ పీసులన్న ఉంటే అయ్యమ్మో అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ. డాన్స్ వేస్తే కింద పడుతూనే భయమే ఆగా. మీదున్న లీడర్లు కిందున్న లీడర్లు మస్తు ఖుషి అవుతుర్రు సారు. ఇంకో పాట వేసుకో. చినుకు చినుకు వందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరచి. సూపర్ పో. ఈ తీర్లా బాబు మోహన్ సారు పాలేరు పబ్లిక్ ను నవ్వించుకుంటా ఉబ్బించుకుంటా ఓట్లు అడుగుతున్నాడు. ఇక చెయ్యి గుర్తోళ్ళు ఏం చేస్తుర్రో చూద్దాము. హారే చేవెళ్ళ చెల్లెమ్మ సబితక్క మెదకు లచ్చిమక్క, తాతలకు గుర్తు మంచిగా చెప్పుండ్రి. అబ్బా ఏమన్నా ఎగురుతున్నాయా జెండాలు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఎంత మంచిగా రెపరెపలాడుతున్నాయి. పెద్దలు జానారెడ్డి గారు జీపెక్కి జోరుగా ప్రచారం చేస్తున్నారు కదా. వివేక్ సారు అరే డాన్స్ చేస్తుండు. ఎలక్షన్ల టైం దగ్గర పడే కొద్దీ పార్టీ ప్రచారం గిట్లా జోరు అందుకున్నది. రేపు ఇంకేం తీన్మారి చేస్తారో చూడాలే. నాకు డిగ్రీలో మస్తు తక్కువ మార్కులు వచ్చినాయి. నన్నైతే ఊకూకే మా దోస్తులు ఎక్కిరిస్తుంటారు. మరేం చేద్దాం, నిద్రపోకుండా రాత్రంతా బట్టి వట్టి చదివి పరీక్ష రాసి అస్సలు టైంకి కూర్పాట్లు పడుడైతుండే. ఏది మతిరాక తికమాక అయిపోతుండే. పోని పక్కకు మా దోస్తు పేపర్ అన్నా చూద్దామంటే అది నాకన్నా చూద్దాం వద్దు. వెనకకున్న ఇంకో దోస్తునన్నా మందలిద్దామంటే మా టీచర్ అమ్మ మస్తు స్ట్రిక్టు. గింత మెషిల్నట్టు అనిపించినా ఏ సావిత్రి సగ కూసో, తలకాయ తిప్పితే పేపర్ గుంజుకొని బయటికి తోలుతా అని బెదిరించేది. కానీ గిసొంటి సెంటర్ అప్పట్లుంటేనా. అరే ఏమైంది ఎందుకు అట్లా మూసేస్తుండ్రు? ఈ లేకర్లు వచ్చిండ్రానా? ఏం కదా రాసుకోండ్రి. అబ్బా గైడ్ పట్టుకొచ్చినావు కదా, ఫస్ట్ ట్రాక్ నీకెపో. మోకాలు ఎందుకు దాచుకుంటుండ్రా నాయనా? అగో అటెండర్ ఉరికొచ్చి ఒయ్యిలు నకలు చిట్టీలు అన్నీ ఎత్తుకోబోతుండు. ఇంత సిన్సియర్గా పరీక్షలు రాస్తున్నారు కాబట్టి మీరందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుడు గ్యారంటీ. ఓ పెద్దమ్మ, నువ్వేంది తొంగి చూస్తున్నావు? అయ్యో, నువ్వు రాస్తే నీకు కూడా డిగ్రీ చదివిన సర్టిఫికెట్ వచ్చు కదా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లా ఓపెన్ డిగ్రీ పరీక్షలు ఇంత ఓపెన్గా రాసిండ్రు పోరగాన్లు. ఫెయిల్ అయితే కాలేజీకి స్టిక్ట్ సెంటర్ అని పేరు వస్తే ఎట్లా అనుకున్నట్టున్నారు. గైడ్లు ఒయ్యిలు తెచ్చి పోరగాన్ల ముంగటేసిండ్రు సూచిరాతలు రాసుకోమని. అమ్మో, గీ ముచ్చట మా సత్తిగారికి తెలిసినంటే నేను డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకుంటా అని ఉరికినా ఉరుకుతాడు. నువ్వేం చేస్తావో మాకు తెలియదు. గుళ్ళు గోపురాలకే పరిమితం కావద్దు. ఏది ఏమైనా రాజకీయాలకు రావాలక్క.
నీ అవసరం మహిళా లీడర్లకు మస్తున్నదక్క. అరే మనోళ్ళు గెలిస్తే మొగోళ్ళు వచ్చి పెత్తనం చేస్తుండ్రక్క. మొన్న మా ఊరికి సర్పంచ్ ఆడాముంటే వాళ్ళ పెన్మిటి రాజకీయం చేస్తాడు. ఏం మాకు చేయరాదా? మాకు శాత కాదా? రావాలక్క, నువ్వు రాజకీయాలకు రావాలి. మన వాట మనం తీసుకోవాలి. నువ్వు రావాలక్క. బేబీ కటింగ్ అక్కనా మజాకానా? పట్టు పట్టిందంటే ఉడుం పట్టే. మొత్తానికి బొంబాయిలున్న హజీ అలీ దర్గాల పాదం మోపింది. పొద్దుగాలనే నాష్టనన్న చేసిందో లేదో ఆ అమ్మలక్కలను ఎంటేసుకొని దర్గా కాడిపోయింది. దర్గా కాడ పద్ధతులు పాటించాలే కాబట్టి డ్రెస్ మార్చింది. దగ్గరుండి పోలీసులే లోపలికి తోలుకుపోయిండ్రు. మంచిగా ప్రార్థనలు చేసుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు తృప్తి దేశాయ్ అక్కకు జర్రంతా తృప్తి అనిపిస్తుందట. కానీ మొత్తం లోపట్టుకోనియలేదు. మళ్ళోపారు వస్తానని శపథమైతే పట్టింది. గా మొన్న ఓ పారి ఇదే దర్గాలకు పోతానంటే చిన్నగా గడబడైందా. పతంగి పార్టోళ్ళైతే ఇంకు పుట్లు పట్టుకొని ఉర్రుకొచ్చిండ్రు ముఖం మీద పోస్తామని. కానీ అక్క గింత కూడా భయపడలే. మళ్ళొస్తా ఏం చేస్తారో చూస్తా అని అన్నట్టుగానే వచ్చింది. ఇదివరకే శనిదేవుని గుళ్ళే త్రయంబకేశ్వరంలో పూజలు చేసింది. ఇప్పుడు దర్గాల ప్రార్థనలు కూడా ఒడిసినాయి. ఇంకా ఆడోళ్ళని అడుగుపెట్టనియని గుళ్ళు గోపురాలు దర్గాలుంటే జల్దిన తలుపులు తీసిపెట్టుండ్రి. లేకుంటే మా బేబీ కటింగ్ కచ్చనంటే దుమ్ము దుమ్మే. बिच्छू नायक तू नारायण शेट 3 లక్ష అప్పు పూజ జోరా జల్దీ. అరే రాజుగా ఆ పైసలన్నీ తీసుకొని పొద్దుగాల బస్ కచ్చేసాయి. ఆలస్యం చేయకు సంపుత బిడ్డ పైలం. మంగ్లీ అంతగానం అప్పులేందుకు? ఏం చేస్తావు? బిజినెస్ గిన ప్లాన్ చేస్తున్నావా ఏంది? ఆ సావిత్రి వచ్చినావా? సర్లే గాని మీ ఊర్లో నీకు అప్పు ఎంత ఉడుతుంది? ఓ తక్కువలో తక్కువ 10 లక్షలు ఇస్తారా? ఎంత కష్టపడ్డా ఏడే మానకలోళ్ళం 10 లక్షలు అప్పిస్తారా? అంతేనా? అయితే మీ సత్తిందోలు ఆయన ముఖం చూసి కనీసం లేదు లేదు అన్న 15 లక్షలన్నా ఇద్దరు కావచ్చు. సోకులు ఎక్కువైతే బాకీలు ఎక్కువైతే అంటారు. మేము అప్పు చేసి ఆగం కాము. ఎన్నొద్దులని 5 పైసల బతుకుతాం చెప్పు. సుజాతకు కూడా చెప్పిన ఓ లక్ష అప్పు తీసుకురమ్మని. తీసుకుంటాది పిల్ల. ఏంది మంగ్లీ, నువ్వు మా అందరిని అప్పుల పాలు చేద్దాం అనుకుంటున్నావా ఏంది? అయినా నీ గిన్నె పైసలు ఎందుకు? ఎందుకా? లండన్ పోదాం, లవ్ చక్కగా బతుకుతాం. అప్పుడు మనకు ఏ షీకు చింతా ఉండదు. అబ్బా, లండన్ పోవడంటే హైదరాబాద్ లో లాల్ దర్వాజా పోవడం అనుకుంటున్నావా? దానికి పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. 5,000 పడేస్తే పాస్పోర్ట్, 2 లక్షలు పడేస్తే మనకు అందరికి వీసాలు వస్తాయి సావిత్రి. పోవుడు సరే గాని మరి లక్షలు అప్పు తీసుకుంటున్నావు కదా, అవన్నీ ఎట్లా కడతావు? ఇజ్జత్ ఉన్న లేదన్నా అప్పు కడతారా? ఆ అప్పు కడతారా అని అంటున్నా. కంగనామం పెట్టి విమానం ఎక్కుడే లండన్ విమానము. ఏ మంగ్లీ, ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడకు. అష్కి పుష్కి చేస్తావా? నీ కాళ్ళు ఇరగొడతారేమనుకుంటున్నావు? ఏ వాళ్ళకే వాళ్ళు దొరుకుతారు. మంచిగా లండన్ లో ఫుల్ ఎంజాయ్ చేయాలి బిందాస్ గా. మరి ఊరు లూకుంటారు అనుకుంటున్నావా? పెద్ద మనుషులు అందరు కూడి పంచాయతీ పెట్టి 24 దెబ్బలు వేస్తారు. అవన్నీ కక్కేదాకా పట్నంలో ఉన్న దొంగలనే దొరకబట్టారు వాళ్ళు. అసొంటిది మనం లండన్ పోతే దొరుకుతాము. ఇక్కడ పోలీసు వాళ్ళు లండన్ పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే ఉత్తైనే దొరికిపోతాం. బిత్తిరి సావిత్రి, లండన్ పోలీసులే మనకు సెక్యూరిటీ ఇస్తారమ్మా. దొంగలంటే వాళ్ళకు మస్తు ప్యారు. సెక్యూరిటీ ఇస్తారు అనుకుంటున్నావా? అట్లా కాదమ్మా, ఏ కీలు కా కీళ్ళే ఇరగొట్టి పక్కకు పెడతారు. అబ్బా, మల్లయ్య తాతనేమన్నా లండన్ వాళ్ళు పట్టుకున్నారా? గదే మాల్యాను వాళ్ళే మేము బట్టియం, మా చట్టాలు అస్సలు సహకరించమని చెప్పలే. నువ్వన్నది కూడా కరెక్టే గాని సూటు బూట్ వేసుకున్న వాళ్ళకు శిక్షలేనికి చట్టాలు సహకరించవు, కానీ మనకు సహకరిస్తాయి. కోట్ల కొద్ది నోట్లను ఆంబుక్క పెట్టిన మాల్యా సార్నే పట్టిస్తలేరు. అసొంటిది ఆఫ్టర్ లచ్చలెగ్గొట్టిన వాళ్ళను మాత్రం పట్టిస్తారా లండన్ వాళ్ళు? ఏమోనబ్బా, లలిత్ మోడీ క్రికెట్ లో కుంభకోణం చేసి లండన్ మారిపోతే ఆయనను పట్టియలేదు. ఇప్పుడు విజయ్ మాల్యాను కూడా పట్టిస్తలేరు. అవును, దొంగల్ని లంగల్ని అప్పు ఎగ్గొట్టిన వాళ్ళకు బయట దేశాలు సాయం చేస్తాయి. మరి వాళ్ళు ఏమన్నా ఏలు లచ్చలు ఎగ్గొట్టినరా? కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిండ్రు. అరే ఇయాల రేపు మోసం చేసే మోతవార్లకే మంచి పేరుంది సావిత్రి. నా మాటను అప్పు చేయి, మంచిగా లండన్ పోదాం. ఏం మాల్యా బతుకుతలేడా? మనం కూడా మంచిగా బతుకుతాం. అమ్మ తల్లి, నేను రానమ్మా, నేను రాను. తెల్లోళ్ళు 200 ఏండ్లు ఏలుబడి చేసి మొత్తం ఎత్తుకుపోయిండ్రు వజ్రంతో సహా. ఇప్పుడేమో కోట్లు ఎగ్గొట్టిన దొంగల్ని పట్టియకుండా వాళ్ళే ఆసరైతుండ్రు. ఏమో పో సావిత్రి, నీకు బతుకుడు తెలియదు ఏం తెలియదు. హలో అన్న, మొన్న 2 లక్షలు అప్పడిగినా కదా, మనిషిని పంపించినా, ఇచ్చి పంపించినావా? ఓం దగడాల పంచాదులే సరస్వతే నమః. ఓం కొట్లాతలాయ నమః. ఓం పబ్లిక్ సిటాయ నమః. బా కొబ్బరి పచ్చ కమ్మ ఉంది, జరసేపు అయినాక తినాలి. ఆగో,
ఏం చేస్తున్నాడు ఈడు? ఓం దేవుళ్ళకే దేవుళ్ళాయ నమః. ఒరే ఈపులు ఒక్కడు గుద్ది తినంటే దయ్యం ఇడిచిపెట్టిపోవాలి. దేవుళ్ళు కనిపించదేంది? ఓ బిత్తిరి సాఫిత్రక్క, ఈ దేవుళ్ళు అందరికి కనిపిస్తారు, రాయి లేకుండేటోళ్ళు గారు, సాచికాత్తు పబ్లిక్ లో తిరిగేటోళ్ళు వీళ్ళు. నేను ఉపాసాలు ఉండి పూజలు పునస్కారాలు చేస్తేనే నాకు దేవుళ్ళు కనబడరు, అందరికి కనిపిస్తారంటే చాలా మహిమగల్ల దేవుళ్ళు అన్నట్టు కదా. మహిమగల్ల దేవుళ్ళు కాదు, మైక్ టైసన్ అసొంటి దేవుళ్ళు. కొట్లాటలే ఇళ్ళకి నైవేద్యం, లొల్లులే ఇళ్ళకి పూజలు. కొత్త దేవుళ్ళు అంటావు, కొట్లాటలు లొల్లిలు నైవేద్యమేంద్రా? ఇంతకెవలాళ్ళు? బతుకురాలా, వీళ్ళని చూసే ముంగట నువ్వు ఒక ఫారి లెంఫలు వేసుకో, లెంఫల మీద కొట్టుకో. మా ఎక్క చూస్తుంది నమః, మా ఎక్క చూస్తుంది. వీళ్ళు దేవుళ్ళేందిరా? బస్తీల బిందెల కాడ లొల్లిలు పెట్టుకున్నట్టు పెట్టుకొని ఎన్టీఆర్ స్టేడియంలో కొట్టుకునే దాకా పోయిండ్రు వీళ్ళు. బిత్తిరి సాఫిత్రక్క, గుడ్డి కన్నులు అయితే మళ్ళా, గుడ్డి కన్నులతోని తీన్మార్ వార్తలకు వెల్కమ్ అంటావు మళ్ళా, చూసుకో. అబ్బా మరి వీళ్ళు దేవుళ్ళ మీదనే లేని పోని లొల్లిలు పెట్టిండ్రు, వీళ్ళకేం కాదా? పెద్ద నన్నంటున్నావు. ఒక దేవుళ్ళ మీదనే తాకట్లు చెప్తున్నారు అంటే వీళ్ళే పెద్ద దేవుళ్ళు. శ్రీ సాయిబాబా దేవుడు గారంట, ఉత్త ఫకీర్ అంట అని శ్రీ శ్రీ స్వర్ణహంసి పీఠాధిపతి గోవిందానంద సరస్వతి స్వామి అంటుండు. కాదు సాయిబాబానే దేవుడు అంట అని శ్రీ 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 రమణానంద మహర్షి చెర్తు కట్టిండు. ఇద్దరు కలిసి కొట్టాడిండ్రు. ఇక ఓ బిత్తిరి సన్నాసి, నీకేం ముచ్చట్లు దొరకలేదారా? ఏమో పొద్దుని ముచ్చట ముంగటేసుకున్నావు. నీకు తెలియదాక, వీళ్ళ గురించి మాట్లాడితేనే తీన్మార్ ఆర్తలు సూపర్ హీట్ అవుతాయి. అక్క వీళ్ళిద్దరిని పిలిచి ఓవర్ యాక్షన్ స్టూడియోలో కూర్చుని పెడతా. ఎందుకురా? పనికిరాని ముచ్చట్లు పబ్లిక్ చూస్తారా? వాళ్ళకేం తెలివి లేదనుకుంటున్నావా? నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో, ఫోదట్ ఫూట్ అనేమో సంగప్ప సార్తోని, పొద్దుముఖంగానేమో బుచ్చన్న సార్తోని ముచ్చట్లు పెట్టిస్తా. అప్పుడు ఈ6 సూపర్ హీట్ అవుతుంది. ఓరి మూర్ఖపు వేదవా, తిట్టుకునే సామీజీలు దేవుణ్ణి దేవుడే కాదనేటోళ్ళ ముచ్చట్లు చూస్తారా అనుకుంటున్నావా? నీకు తెలియరా అక్క, ఇలా ముచ్చట్లు చెప్పినందుకు నాకు పుణ్యం వస్తుంది, ఇన్నందుకు నీకు పుణ్యం వస్తుంది, మన ఇద్దరు కలిపి మస్తు పేరు వస్తుంది. దేశం మొత్తం కరువు ఉంది, రైతులు తిప్పలు పడుతున్నారు, వాటి గురించి చెప్తింటారా? ఊర్లో ఫతాఫా గారు, కాంతి గారు, ఫర్బాకర్ గారు, అరే సాయిబాబా దేవుడు ఆకారా, పట్నంలో ఉంటున్నావు కదా, నీకు ఎరకని ఆకారా, బాబాలు మస్తు లొల్లి పెట్టుకుంటుండ్రు అంటాను అడిగినరు. అంతేగాని రైతుల గురించి ఆర్చేయమంటాను అడగలేరు. ఆ బాబాలిద్దరు పబ్లిసిటీ కోసం కొట్లాట పెట్టుకొని వాళ్ళ నడుమకు దేవుళ్ళని గుంచుతాండ్రు. నీకేమో తెలియదు, పని పాట లేనోళ్ళకి తప్ప ఈ ముచ్చట ఎవ్వరికి పనికిరాదు, సరేనా? ఇలా పబ్లిక్ సిటీ రారాక, ఇలా గురించి మాట్లాడినందుకు మనకు పబ్లిక్ సిటీ వస్తుంది. వీళ్ళకి విగ్రహాలు కట్టియాలి, చాలా పెద్దోళ్ళు వీళ్ళు. నువ్వు ఇంకోసారి గిసొంటి ముచ్చట్లు తెస్తావంటే మన ఇజ్జత్ తక్కువ వార్తలు అంటారా? నీకు తెలియదు, ఈ బాబాలు బొడ్ల వరాలు పోసుకొని పుట్టిండ్రు. దేవుళ్ళ కంటే గీ బాబాలకే గిరాకీ ఎక్కువ, బతుకులు ఎక్కువ, ఈనటోళ్ళు కూడా ఎక్కువనే. అసలు ఇదేమన్నా అక్కెరకచ్చే ముచ్చట్నేనారా? పొద్దుగాలనేమో మొగటి పెళ్ళాల పంచాదులు, పగటిలోనేమో సంపేసుకునుడు వార్తలు, పొద్దుముఖంగానేమో బాబాల ఆర్తలు వేసినామనుకో ఛానల్ ఏక్ దమ్ అవుతుంది. రేపటి సంది ఇసంటి ఆర్తలే తెస్తా. ఓవర్ యాక్షన్ స్టూడియోలకు రానియలేవనుకో, ఏమన్నా చెట్టు కింద కూర్చొని వచ్చిపోయి వాళ్ళందరికీ చెప్తా, దఫ్ఫు కొట్టి గొరపచ్చ దంగొట్టుకొని తింటా. మనము మోతుకుపల్లి నర్సన్న, గద్వాల అర్నక్కనే అనుకున్నాం, కానీ చాలా మంది లీడర్లే బయలుదేరిండ్రు. కొత్త జిల్లాల కోసం జంగు లేపుతుండ్రు. వీళ్ళు ఉద్యమాలు చూస్తుంటే సర్కార్ చేస్తామంటున్న 25 జిల్లాలు కాదు, 35 చేసినా కానీ సరిపోయేటట్టు లేవు. అయితే అందరు ఉద్యమాలు ఒక తీరులుంటే వీళ్ళు జరంత ఎరైటీగా చేసిండ్రు. వారెవ్వా, బంద్ అంటే ఇది, అధికార పార్టీ అంటే ఏందో చూపించిండ్రు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ గులాబీ లీడర్లు మానుకోటను జిల్లా చేయాలనే బంద్ను ఫుల్ సక్సెస్ చేసిండ్రు. రోడ్ల మీద పిల్ల కనిపిస్తొట్టు, దుకాణాలకు తాళాలు పడ్డాయి, డిపోలకెళ్ళి బస్సులను బయటికి రానియలే, గేటు ముంగట ధర్నా పెట్టిండ్రు. రోడ్ల మీద వేరే డిపోల బస్సులు కనబడితే చాలు పయ్యల గాలి తీసి పడేసిండ్రు. అరే పెట్రోల్ బంక్ ఎందుకు తెరిచి పాడైండ్రో? అగో కట్టెతోని బంకును వల్ల గొట్టబట్టిరి, పొట్టు పొట్టు చేసిండ్రు కదా. ఇక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్న బుల్లెట్ బండెక్కి జోరుగా జూలుసు తీసిండు. మానుకోటను జిల్లా చేసేదాకా ఊకునేదే లేదని శపథం పట్టిండ్రు అధికార పార్టీ లీడర్లంతా. కొత్త జిల్లా కోసం వీళ్ళే ఇట్లా కొట్లాడితే ఎట్లా అన్నట్టు? ఏదన్నుంటే ఎమ్మెల్యే సార్కోయి సర్కార్కి చెప్పుకోవాలి గాని, చూస్తుంటే కొత్త జిల్లాల పంచాది సర్కార్కి పెద్ద తలకాయ నొప్పే తెచ్చేటట్టుంది కదా. ఇప్పుడు మనం ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తాం? మంచి రోజు మంచి గడియ చూసి షురువు చేస్తాం. అంటే మనకే దేవుళ్ళు మనకే పూజలు ఉంటాయా? దొంగలకు దేవుళ్ళు ఉండరా? వాళ్ళు భక్తులు గారా? వాళ్ళకు పూజలు చేయరాదా? వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు ముహూర్తాలు చూసుకోరా?
మనకంటే ఎక్కువనే ఆచారాలు పద్ధతులు పాటిస్తారు. పోయిన పని జల్దినయ్యి ఎవ్వరికి దొరకకుంటే దోసుకొచ్చిన సొమ్ముతోని కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తా అని మొక్కుకొని కూడా పోతారు. దేవుడంటే అంత నమ్మిక మరాళ్ళకు. అద్దాల మేడలుండి సూటు బూటు తొడిగి టీప్ టాప్ గా తయారై పడ్వల సోంటి కార్లల్లా తిరుక్కుంటా ఇండ్లను దోస్తారు. బయటికి పోతే శ్రీమంతుల లెక్క ఇల్వ కోసం 2 బాడీ గార్డులుంటారు. దీనికి ఈ దొంగనే సాధ్యం. పేరు వంశీకృష్ణ. కిట్ట పరమాత్ముడు ఎన్న దొంగతనం చేస్తే మనోడు బంగారం పైకం దొంగతనం చేస్తాడు. అది కూడా ఎట్లా? పంచాంగం చూసి ముహూర్తం తిథి నక్షత్రాలు చూసుకొని దొంగ బలం ఉన్న గడియల డ్యూటీకి ఎక్కుతాడు. మళ్ళా బేస్తారం శుక్రవారం నాడే డ్యూటీలు. ఐతారం సోమవారం మంగళవారం బుధవారం శనివారం దొంగతనానికి పోతే 1-2 మాటలు కలిసి రాలేదట. అందుకే 2 రోజులు దోసుకోవాలి, 5 రోజులు ఎంజాయ్ చేసుకోవాలి అనే ఆచారం పాటిస్తుండు. మరి ఏడ పద్ధతి తప్పిండో గాని మొత్తానికైతే పోలీసులకు దొరికిండు. ఇగో ఈయన ఇంకో గమ్మ దొంగ. పేరు మేకల వెంకటేశు. దొంగతనం డ్యూటీకి ఎక్కేటప్పుడు ఏం చేస్తాడో ఈ పోలీస్ సారే చెప్తాడు. ఈనుండ్రి. అమావాస్యకి ఒక వన్ వీక్ బిఫోర్ ఒక ప్లేస్లో మీట్ అయ్యి ఒక డైరెక్షన్ డిసైడ్ చేసే ముందు ఒక బలి ఇవ్వడం కూడా చేస్తారు. ఆ డైరెక్షన్లోనే అఫెన్స్ చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత లీడర్ అందరికీ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అమాస ముంగట గొర్రెనో మేకనో బలిచ్చి దాని తలకాయ ఎటు దిక్కు పడితే అటు దిక్కే దొంగతనానికి బయలుదేరుతాడట. ఏండ్ల సంధి దోషి ఆఖరికి పోలీస్ సింహాల బోన్లనైతే పడ్డాడు. 2 ఇండ్లు జల్లెడ పడితే అవో ఓ బంగారం దుఃఖనమే పెడతందుకు సరిపోను మాల్ దొరికింది. ఇవి కాకుండా కంప్యూటర్లు, కార్లు, బొచ్చడు పైకం బయట పడ్డది. దేవుడా, నేను ఫలానా వ్యాపారం చేస్తున్నా, ఫలానా పని చేస్తున్నా, నాకు మస్తు కలిసి రావాలి అని మనం ఎట్లా మొక్కుకుంటామో దొంగలు కూడా గట్లనే అన్నట్టు. చూసిండ్రు కదా ఎన్ని కమతులతో మనల్ని దోస్తందుకు వస్తుండ్రో. దొంగెవడో దొరెవడో గుర్తుపట్ట రాకుండానే అయ్యింది. పక్కోళ్ళతో జర పైల ఉండుండ్రి. పాలేర్ల జోరుగా లీడర్ల ప్రచారం. ఎలక్షన్లప్పుడు ఇదో ఆచారం. దొంగలు పెట్టుకుండ్రు పద్ధతి, ఆఖరికి పట్టింది అదో గతి. దర్గాలు అడుగు పెట్టిన పెద్దక్క దేవుణ్ణి అడిగిందట పెద్ద లెక్క. సత్తి కొలుస్తున్న కొత్త దేవుళ్ళు. నీకు తెలియదు, ఈ బాబాలు బొడ్ల వరాలు పోసుకొని పుట్టిండ్రు. దేవుళ్ళ కంటే గీ బాబాలకే గిరాకీ ఎక్కువ, బతుకులు ఎక్కువ, ఈనటోళ్ళు కూడా ఎక్కువనే. తట్టా బుట్టా చదురుతున్న మంగ్లీ. ఇజ్జత్ ఉన్న లేదన్నా అప్పు కడతారా? ఆ అప్పు కడతారా అని అంటున్నా. పంగనామం పెట్టి విమానం ఎక్కుడే లండన్ విమానము. వార్తలు అయిపోయినాయి, మరి పోయేస్తా. నమస్తే.